బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా యాడికి బాలుడి హత్య కేసులో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. తమపై దాడికి దిగడంతో పోలీసులు వెంటనే స్పందించారు. నేరస్తుల పరిశీలనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు సర్వేష్ బాలుడిని హత్య చేసిన ప్రాంతానికి తీసుకువెళ్తూ ఉండగా పోలీసులపై తిరగబడ్డాడు. పాత బీర్ బాటిళ్లతో దాడికి తెగబడ్డాడు. నిందితుని పలుమార్లు పోలీసులు హెచ్చరించినా దాడి ఆపకపోవడంతో మొదట గాలిలో కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇక రెండు కళ్లల్లో బుల్లెట్స్ గాయాలతో నిందితుడు కుప్పకూలిపోయాడు. నిందితుడు దాడిలో పెద్దవడుగురు సిఐ కానిస్టేబుల్ గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం తాడిపత్రి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. కరుడు కట్టిన నిందితుడిపై కాల్పులపై అనంత ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, అసలు ఏం జరిగింది? పోలీసులు కూడా ఎదురుకాల్పులు చేసినట్లు కూడా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దామోదర్? దారుణంగా హత్య చేసి ఏదైతే సమీపంలోనే కొండ ప్రాంతంలో పారవేసిన సర్వేస్ ను ఏదైతే సీన్ కన్స్ట్రక్షన్ కోసం పోలీసులు యాడికిలోనే కొండ ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఏదైతే ఘటన జరిగిన ప్రాంతంలోకి తీసుకువెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న బీర్ బాటిల్ తో పోలీసుల మీద దాడి చేశాడు సర్వేష్. ఈ సందర్భంగా పోలీసులు మొదట్లో ఇది మంచి పద్ధతి కాదు, వెంటనే సీసా పక్కకు పారేయాలంటూ కూడా చెప్పినప్పటికీ వినకుండా ఇద్దరు పోలీసులను గాయపరిచి హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో కానిస్టేబుల్ ను గాయపరచడంతో ఇక గత్యంతరం లేక పోలీసులు అతని కాళ్ల మీద కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో అతను గాయపడిన వెంటనే అతన్ని సమీపంలోనే తాడిపత్రి పిహెచ్సికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స కొనసాగిస్తున్నారు. ఏదైతే అతన్ని కాల్పులు జరిపారు, అతని మీద దాడి చేశారన్న విషయం తెలిసిన తర్వాత ఏదైతే స్థానికులు పోలీసుల చర్యల పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2 తులాల బంగారం కోసం ఈ విధంగా బావుమర్దిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత దారుణంగా హత్య చేసిన సర్వేస్ ను వెంటనే తగిన కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యం. గతంలో ఎవరు ఈ విధంగా ఇలాంటి చర్యలకు పాల్పడలేదు. అది కూడా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు అమ్మాయిని ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సందర్భంలో కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ఏదైతే అప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు మీకు ఏదైతే సంబంధించి 2 తులాల బంగారం ఇస్తామని చెప్పారు. ఆ బంగారం కోసం ఈ స్థాయికి దిగజారి ఒక చిన్నారిని బావమర్దిని ఈ విధంగా దారుణంగా హత్య చేసిన వ్యక్తి పైన పోలీసులు తీసుకున్న చర్యలపై అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. కేవలం బంగారము కోసం ఈ విధంగా బావమర్దిని హత్య చేయడం, అది కూడా ప్రేమించిన అమ్మాయి తమ్ముడిని ఈ విధంగా చేయడాన్ని పైన చాలా వరకు స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిలో కూడా అతను ఏదైతే చంపిన తర్వాత కూడా సర్వేష్ ఆ పిల్లవాడు దొరకలేదంటూ తల్లిదండ్రులతో పాటు అతను కూడా వెతికినట్లు నటించడం, ఆ తర్వాత సర్వేష్ యొక్క వ్యవహారంపై అనుమానం వచ్చిన యాడికి సీఏ అతన్ని విచారించిన తర్వాతనే అసలు విషయం బయటపడింది. మొత్తం మీద అయితే అతను మరోసారి తన బుద్ధిని చూపించుకున్నాడు. ఏదైతే పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఏదైతే సమీపంలోనే ఎక్కడైతే మృతదేహం ఉందో ఆ ప్రాంతానికి తీసుకువెళ్తుండగా వారి మీద దాడికి పాల్పడడం, తర్వాత పోలీసులు నచ్చజెప్పినప్పటికీ వినకుండా సీరియస్ గా తిరిగి వారి మీద దాడికి 2-3 సార్లు దాడి చేయడము, ఒక పోలీస్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ ను గాయపరచడంతో ఇక పోలీసులు గత్యంతరం లేక అతని కాళ్ళ మీద కాల్పులు జరిపారని తెలుస్తుంది. వినయన దామోదర్, ఇటు సిఐ అలానే కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు కదా, ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ వారి హెల్త్ అప్డేట్ గురించి ఏం చెప్తున్నారు? తాడిపత్రి పిహెచ్సిలో ముగ్గురికి చికిత్స, ఏదైతే నిందితుడు సర్వేస్ తో పాటు అది పోలీసులకు కూడా చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే బీరు బాటిల్తో దాడి చేసినప్పుడు స్వల్పంగా వారికి రక్తగాయాలు అయినట్లు తెలుస్తుంది. అయితే ఇతనికి కూడా ఎలాంటి ప్రాణాపాయం లేదు, ఎవరికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవని డాక్టర్లు తెలిపారు. కాళ్ళ కింద కాల్చడం వల్ల అతనికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని కూడా చెప్తున్నారు డాక్టర్లు. వినయన రైట్ దామోదర్, థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా యాడికి బాలుడి హత్య కేసులో కూడా నిందితుడిపై పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేశారు సీన్ మొత్తం. ఇక ఇదే నేపథ్యంలో తమపై దాడికి దిగడంతో పోలీసులు వెంటనే స్పందించారు.
సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా నేరస్తులు పరిశీలనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే నిందితుడు సర్వేష్ బాలుడిని హత్య చేసిన ప్రాంతానికి తీసుకువెళ్లారు పోలీసులు. ఇక పోలీసులపైనే సర్వేష్ తిరగబడ్డాడు. పాత బీర్ బాటిళ్లతో కూడా పోలీసులపై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం నిందితుడిని పలుమార్లు పోలీసులు హెచ్చరించారు. అయితే దీనికి సంబంధించి కూడా గన్ ఫైరింగ్ కూడా ఆకాశంలో చేసినా సరే సర్వేష్ తీరు మాత్రం మార్చుకోలేదు. బీర్ బాటిళ్లతో పోలీసులపైకి ఎదురుగా వచ్చాడు. ఇక ఇదే నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరుపుగా సర్వేష్ కు 2 కాళ్ళకి కూడా బుల్లెట్లు వెళ్లడంతో కూడా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ దాడులు ప్రతిదాడుల్లో కూడా ఇటు సిఐ కానిస్టేబుల్ కూడా దాడికి పాల్పడ్డారు. ఇక ఇదే నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు కూడా వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటు ప్రాణాపాయం లేదు అంటూ కూడా ఇటు సర్వేష్ కి కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదంటూ కూడా వైద్య అధికారులు చెప్తున్నారు. అనంతపురం జిల్లా యాడికి బాలుడు హత్య కేసు ఏదైతే తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ తమ్ముడిని బంగారం కోసం అతి దారుణంగా కూడా చంపిన సర్వేష్ కి సంబంధించి కేసులో కూడా పోలీసులు ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి కూడా తనని ప్లేస్ కి తీసుకువెళ్ళగా సర్వేష్ పోలీసులపైనే దాడికి దిగాడు. ఈ దాడిలో భాగంగానే అక్కడున్న బీర్ బాటిల్స్ తో పోలీసులపైకి దాడి దిగాడు సర్వేష్. ఇక ఎదురు దాడిగా కూడా పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. ఖచ్చితంగా లొంగిపోవాలంటూ కూడా చెప్పారు. అదేమి వెనుకుంటా సర్వేష్ బీర్ బాటిల్తో కూడా ఇటు సిఐపై అలానే కానిస్టేబుల్ పై కూడా వారందరిపై కూడా బీర్ బాటిల్స్ విసిరే ప్రయత్నం చేశాడు. ఇక ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా వారి ఆత్మరక్షణలో భాగంగా కూడా ఎదురు కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో ముందు ఆకాశంలోకి గన్ ఫైరింగ్ చేసి బెదిరించారు. అయినా సరే సర్వేష్ వినకపోవడంతో కాళ్ళకి తగిలేలా కూడా పోలీసులు సర్వేష్ పై కూడా బుల్లెట్లతో షూట్ చేశారు. ఇక ఇదే నేపథ్యంలో ప్రస్తుతం సర్వేష్ కూడా 2 కాళ్ళకి సంబంధించి బుల్లెట్లు వెళ్లడంతో ప్రస్తుతం ఆయన వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటు గాయపడిన సిఐ కానిస్టేబుల్ కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు, వారికి కూడా వైద్య చికిత్స అందిస్తున్నామంటూ కూడా వైద్య అధికారులు చెబుతున్నారు. എനിക്കില്ല మనం లైవ్ లో కూడా చూస్తున్నాం. ప్రెసెంట్ సెకండ్ బాక్స్ లో కూడా చూసుకున్నట్లయితే ఆయనకి రీకన్స్ట్రక్షన్ చేసే ముందు కూడా పోలీసులు వీడియో తీస్తున్నారు ఇదంతా కూడా. అయితే అదే సమయంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న బీర్ బాటిల్స్ తో కూడా ఆయన పోలీసులపై మీద ఎదురు దాడి చేశాడు. బీర్ బాటిల్స్ అక్కడ దొరికిన బీర్ బాటిల్స్ తో కూడా ఇటు సిఐ కానిస్టేబుల్ మీద కూడా విసిరే ప్రయత్నం చేశాడు. ఈ దాడిలో సిఐ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. ఇక అలా చేయొద్దు అంటూ కూడా పలుసార్లు పోలీసులు హెచ్చరించినా సరే తన వినకపోవడంతో ఆ బీర్ బాటిల్స్ అన్ని కూడా ఇటు పోలీసులపై విసరడంతో ఒకేసారి పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఫస్ట్ ఈ ఫైరింగ్ లో కూడా ఆకాశంపై వైపు చూసి గన్ ఫైరింగ్ చేశారు. అయినా సరే తను భయపడకుండా మళ్ళా బీర్ బాటిల్స్ విసరడంతో కూడా ఒకేసారి తన కాళ్ళకి తగిలేలా కూడా పోలీసులు ఫైరింగ్ చేశారు. ప్రెసెంట్ కాళ్ళకి తగిలేలా ఫైరింగ్ చేయడంతో ఒకేసారి నిందితుడు కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే వైద్య చికిత్స నిమిత్తం కూడా ఆసుపత్రికి తరలించారు సురేష్ ని. అలానే దాంతో పాటు ఆయనకు సంబంధించి పోలీసులు ఎవరైతే గాయపడ్డారో సిఐ కానిస్టేబుల్ ని కూడా ప్రస్తుతం వైద్య చికిత్స నిమిత్తం వారిని కూడా హాస్పిటల్ కి తరలించారు. ఇటు కరుడు గట్టిన నిందితుడిపై కాల్పులపై అనంత ప్రజలు కూడా హర్షాతిరేకులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చిన్న బాబుని తన ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి వాళ్ళ తమ్ముడిని బంగారం కోసం కూడా నిందితుడు అతి దారుణంగా కూడా చంపేశాడు. ఇదే నేపథ్యంలో పోలీసులు తనని పట్టుకొని సీన్ మొత్తం కూడా రీకన్స్ట్రక్షన్ చేద్దామంటూ కూడా ఆ ప్లేస్ కి తీసుకువెళ్ళినప్పుడు ఇటు పోలీసుల వైపే కూడా నిందితుడు అతి దారుణంగా బీర్ బాటిల్స్ విసిరే ప్రయత్నం చేశాడు. ఇక ఈ ప్రయత్నంలోనే పోలీసులు ఆత్మరక్షణ కోసం తన కాళ్ళకి తగిలేలా బుల్లెట్ ని సంధించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రెసెంట్ సిఐ కానిస్టేబుల్ కూడా గాయపడినట్లు కూడా తెలుస్తుంది. నిందితుడు బీర్ బాటిల్ విసరడంతో ఇటు సిఐకి అలానే కానిస్టేబుల్ కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. నేను అడిగినా సార్, నిన్న ఊర్లో కానీ అడిగినా సార్,
చెప్పు నీదేమో ఏం చెప్పినావంటే అసలు నీకు చెప్పలే సార్. నాకు నీ మీద ఒట్టి నీ కడుపులో ఉన్న పిల్లోని మీద ఒట్టి అన్నాడు సార్. అని అడంగా పోయినాడు సార్. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లోడు కూడా అసలు మాకు కడుపు రాకుండా చంపి సార్. మాకు బతికిండండి. వాడిని ఎట్ట చంపినాడో వీడిని ఇక్కడే చంపలేదు సార్. వాడిని నాకు మొగుడు వద్దు సార్, మాకైతే నాకు మొగుడే వద్దు సార్. అతను పిల్లని అట్టు నా తమ్ముడిని ఎట్ట చంపినా వాడిని అట్టే చంపాలి సార్. ఏమి తీసిపోయినాడో తెలియదు సార్. పద్దనం వచ్చింటే నాకు నేను ఇంటి దగ్గర ఇంటిని సార్. మా ఇక్కడ వచ్చిన వాళ్ళు మీ మొత్తం ఫ్యామిలీ మొత్తం చంపాలని అందుకెళ్ళాడంట సార్. అదొక్కటి తెలిసింది నాకు. మీ ఆస్తి గుంటకల్లో ఉంది, జకల్చర్ల మిద్ద అని చెప్పినారు సార్. అది మొగుడే సార్. ఏమో సార్ ఇంకా నాకు తెలియదు. ఇంక ఇంతవరకు నాకు చెప్పలేదు సార్. ఏమి ఇంకా ఏం పేరు నీ మౌని పేరు? సర్వేస్ సార్. నేను అడిగినా సార్, నిన్న ఊర్లో కానీ అడిగినా సార్. చెప్పు నీదేమో ఏం చెప్పినావంటే అసలు నీకు చెప్పలేదు సార్. నాకు నీ మీద ఒట్టి నీ కడుపులో ఉన్న పిల్లోని మీద ఒట్టి అన్నాడు సార్. అని అడంగా పోయినాడు సార్. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లోడు కూడా అసలు మాకు కడుపు రాకుండా చంపి సార్. మాకు బతికిండండి. వాడిని ఎట్ట చంపినాడో వీడిని ఇక్కడే చంపలేదు సార్. వాడిని నాకు మొగుడు వద్దు సార్, మాకైతే నాకు మొగుడే వద్దు సార్. అతను పిల్లని అట్టు నా తమ్ముడిని ఎట్ట చంపినా వాడిని అట్టే చంపాలి సార్. ఏమి తీసిపోయినాడో తెలియదు సార్. పద్దనం వచ్చింటే నాకు నేను ఇంటి దగ్గర ఇంటిని సార్. మా ఇక్కడ వచ్చిన వాళ్ళు మీ మొత్తం ఫ్యామిలీ మొత్తం చంపాలని అందుకెళ్ళాడంట సార్. అదొక్కటి తెలిసింది నాకు. మీ ఆస్తి గుంటకల్లో ఉంది, జకల్చర్ల మిద్ద అని చెప్పినారు సార్. అది మొగుడే సార్. ఏమో సార్ ఇంకా నాకు తెలియదు. ఇంక ఇంతవరకు నాకు చెప్పలేదు సార్. ఏమి ఇంకా ఏం పేరు నీ మౌని పేరు? సర్వేస్ సార్. నేను